ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్స్ ఎవరైనా సరే 31 లోపున రెసిగ్నేషన్ చేయాల్సిందే, లేదా వాళ్ళని ఆటోమేటిక్ గా స్టేట్ గవర్నర్ లేదా ప్రెసిడెంట్ ద్వారా రెసిగ్నేషన్ లెటర్ వస్తుంది అని షాకింగ్ స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. పార్లమెంట్ మాన్సూన్ సీజన్ లో ఏం జరిగిందో ఒక్క నిమిషంలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇండియాలో ఏదైనా ఒక రూల్ లా గా మారాలి అంటే పార్లమెంట్ సీజన్ లో బిల్ అందరు ముందు పెట్టాలి. మాన్సూన్ సీజన్ లో హోమ్ మినిస్టర్ అమిత్ షా 3 బిల్స్ ను ఇంట్రడ్యూస్ చేశారు. ద కాన్స్టిట్యూషనల్ 113 అమెండ్మెంట్ బిల్ 2025, గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ బిల్ 2025, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ 2025. ఈ బిల్స్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, అదర్ మినిస్టర్స్ మీద సీరియస్ క్రిమినల్ కేసెస్ ఉన్నా లేదా 30 రోజుల కన్నా ఎక్కువ కంటిన్యూస్ గా అరెస్ట్ లో ఉన్న రెసిగ్నేషన్ కంపల్సరీగా చేయాలి. రెసిగ్నేషన్ చేయకపోతే ఆటోమేటికలీ పదవి నుండి ఇంపీచ్మెంట్ జరుగుతుంది. వెంటనే కాంట్రవర్సీస్ రెండు వైపులా రైజ్ అయ్యాయి. ఈ బిల్ తో పొలిటికల్ అకౌంటబిలిటీ వస్తుంది అని కొంతమంది, మరికొంతమంది పొలిటికల్ పవర్ మిస్యూజ్ అవుతుంది అని డిబేట్స్ రేజ్ అవుతున్నాయి. అపోజిషన్ ఎంపీస్ శశి థరూర్ గారు కూడా దీన్ని రెస్పాన్సిబుల్ ప్రపోజల్ అని సపోర్ట్ చేస్తున్నారు. మీరు చెప్పండి, ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం పోలీస్ వెరిఫికేషన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ పరిపాలన కోసం ఉండటం తప్ప లేదా కరెక్టా? అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.